టాపిక్లోకి వెళ్తే బేబీ వెట్ వైప్స్ గురించి మీరు వినే ఉంటారు. వైప్స్ అంటే తొడవడం లేదా శుభ్రపరచడం లేదా తడిని తొలగించడం కోసం వాడే కాగితం లేదా వస్త్రం. వీటిని ప్రత్యేకంగా చిన్నపిల్లల మల మూత్ర విసర్జన వాంతులు చేసుకున్న తర్వాత శుభ్రపరచడానికి ప్రత్యేకంగా తయారు చేసిన తడిగా ఉండి ప్యాకింగ్ చేసిన దాన్ని ఉపయోగిస్తారు. వీటినే బేబీ వెట్ వైప్స్ లేదా తడి నాప్కిన్స్ లేదా సోప్ కోటెడ్ టిష్యూ అని కూడా అంటారు. అంతేకాకుండా చేతులు శుభ్రం చేసుకోవడానికి, ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి, పాథలాజికల్ ల్యాబ్ శాంపిల్స్ కలెక్షన్ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడానికి ఈ వెట్ వైప్స్ను ఉపయోగిస్తున్నారు. సబ్బుతో శుభ్రం చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఈ సోప్ కోటెడ్ టిష్యూను ఉపయోగించవచ్చు. ఉద్యోగాలు చేసే మహిళలు, పిల్లల తల్లులు తమ బ్యాగ్లో ఈ తడి నాప్కిన్స్ ఉంచుకోవడం అవసరంగా మారింది. ఇటీవల కాలంలో తడి టిష్యూలకు డిమాండ్ బాగా పెరుగుతున్నది. రాత్రిపూట ప్రయాణించే బస్సుల్లో వెట్ వైప్స్ ప్రయాణికులకు ఇవ్వడం ద్వారా రవాణా సంస్థలు వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వెట్ వైప్స్కు డిమాండ్ క్రమేణా పెరుగుతున్నందున ఆసక్తి ఉన్న యువత ఈ బిజినెస్ ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చు. ఇప్పుడు ఈ బేబీ వెట్ వైప్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. ఈ బేబీ వెట్ వైప్స్ తయారీలో ఒక్కో కంపెనీ ఒక్కో కాంబినేషన్లో రా మెటీరియల్స్ యూజ్ చేస్తాయి. ఏమి వాడినా బేబీ స్కిన్కు హామ్ లేని ఉపయోగించాలి. ఈ వీడియోలో ఒక కాంబినేషన్ చెప్తున్నాము. అవి టిష్యూ పేపర్ టవల్స్ రోల్స్, బేబీ బాత్ వాష్, బేబీ బాడీ లోషన్, డిస్టిల్ వాటర్, ప్లాస్టిక్ కంటైనర్, ప్యాకింగ్ పౌచ్లు కావాలి. ఇవన్నీ మీకు అన్ని పట్టణాల్లో, నగరాల్లో సూపర్ మార్కెట్లో లభ్యమవుతాయి. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు indiamart.com వంటి ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లో కూడా లభ్యమవుతాయి. ఇప్పుడు బేబీ వెట్ వైప్స్ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ టవల్ను సగం కట్ చేసి ఆ కంటైనర్లో ఉంచాలి. తరువాత ఒక బౌల్లో సరిపడా డిస్టిల్ వాటర్ను పోసి అందులో ఏదైనా బ్రాండెడ్ కంపెనీ బేబీ బాత్ వాష్ లిక్విడ్ను 2 స్పూన్స్ వేయాలి. తర్వాత బేబీ బాడీ లోషన్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలపాలి. ఆ సోప్ వాటర్ను కంటైనర్లోని పేపర్ టవల్పై పోసి 2 మినిట్స్ అలాగే ఉంచాలి. తరువాత పేపర్ టవల్ మధ్యలో నుండి ఒక్కో వెట్ వైపును తీసి ప్లాస్టిక్ పౌచుల్లో ఒక ప్యాక్గా చేయాలి. వీటిని మీరు కుటీర పరిశ్రమగా అయితే ఇలా తయారు చేసి సేల్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ కావాలంటే ఆటోమేటిక్ వెట్ వైప్స్ మేకింగ్ మెషిన్ సహాయంతో తయారు చేయవచ్చు. ఈ మెషిన్ ధర 13 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ బిజినెస్కు ఒక 5,000 రూపాయలు ఉంటే పెట్టుబడిగా ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. టిష్యూ పేపర్ రోల్ ధర 200 రూపాయలు ప్రారంభం. క్వాలిటీ బట్టి ధరలో మార్పు ఉంది. ఒక్కో రోల్ నుండి ఎన్ని వైప్స్ వస్తాయనేది రోల్ యొక్క లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ బేబీ వెట్ వైప్స్ను చిల్డ్రన్ హాస్పిటల్స్, మెడికల్ షాప్, సూపర్ బజార్లు, ఫ్యాన్సీ, జనరల్ స్టోర్స్లు మొదలైన చోట్ల మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.